వాళ్ళ సిస్టమ్ ఏది మనకు పనిచేయదు. ఆదివాసులు పైకి వెళ్ళిపోతుంటారు. అక్కడ ఏం జరిగినా ఏం జరగకపోయినా ఆ న్యూస్ అనేది మనకి ఏం అర్థం కాదు. మనం ఎక్కడి వరకు రావటమే వెళ్ళటమే. మనం ఎవరినైనా తెలిసిన వ్యక్తిని అడిగినా కూడా వాళ్ళు సమాధానం మన ఆన్సర్ ఇవ్వరు. అక్కడ ఏం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారిని సమ్మక్కను గద్దె మీదకి తీసుకెళ్లేది ఈ గుట్టనే అని చెప్తూ ఇదే గుట్ట తల్లి బిడ్డలు ఇదే గుట్ట నుంచి తీసుకెళ్తారు. చిలకల గట్ట నుంచి ఇదే తల్లి బిడ్డను తీసుకెళ్తారు. కట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? దేవుని మహిమ దేవుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడికి పోవద్దు, నా వాటర్ తాగాలి మీరా అని దేవుని మహిమ సత్యం అంతే. ఓకే. దేశం మొత్తం మీద అక్కడ ఏమి చేసిష్టం ఏ పదార్థం లేదు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ప్రతి విశేషంలో జరిగేది మెయిన్ ఇదే చిలకలు కొట్టే మెయిన్. పైకి వస్తే పైకి వెళ్ళారా? ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు పైకి? కిలోమీటర్ అంటే మీకు అంటే వెళ్తూ ఉంటే వాటరే కనిపించిందా? లేదండి దారి వరకే కనిపించింది. చూస్తానికి బ్రహ్మాండంగా ఉందండి. భయపడలేదా మీరు వెళ్తూ? లేదండి అంటే మీకు కనిపించలేదు. అందరు ఇక్కడే వాటర్ పట్టుకుంటున్నారు కదా, అంటే మీరు వెళ్ళినటువంటి ఆ పైన దారి మధ్యలో కూడా ఏమైనా వాటర్ లేదండి? అంటే ప్రత్యేకంగా ఇక్కడ నుండి ఇప్పుడు కిందికి వాటర్ వస్తుంది అంతే, కానీ అది ఎక్కడ నుండి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. సో చూసారు కదా, తిను 1.5 కిలోమీటర్లు కూడా అంటే ధైర్యం చేసి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెట్లను చూస్తేనే భయపడైతే ఎవరం వెళ్ళలేము. సో నేనైతే మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చేసా కాబట్టి. సో నిజంగా అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ వాటర్ అనేది ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి కూడా తెలియదట అండి. ఎండాకాలం కూడా వాటర్ వస్తూనే ఉంటుందంట. సో అది ప్రత్యేకంగా మాకు తెలిసిన వరకు అయితే ఆదివాసులకే తెలుసు అనుకుంటా.